హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఒక సూపర్ డూపర్ స్పెషల్ వీడియో. ఈ మధ్య నేను ఫ్యామిలీ వాళ్ళ డేట్ బైట్స్ టేస్ట్ చూశాను. అవి తిన్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇలానే మనం ఇంట్లో తయారు చేయొచ్చు కదా అని ఒక చిన్న ఐడియా వచ్చి ఎలా తయారు చేయాలో కొంచెం ఆలోచించి రుచి చూసిన తర్వాత ఈ రెసిపీని రిక్రియేట్ చేశాను. టేస్ట్ అయితే ఎగ్జాక్ట్ సేమ్గా వచ్చింది. చెప్పాలంటే ఇంకొంచెం బాగానే వచ్చింది. ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అనేది చూసేద్దామా? ఈ నిశ్చలాస్ కిచెన్ డేట్ బైట్స్ కోసం అరకిలో సీడెడ్ డేట్స్, 200-250 గ్రాముల చొప్పున బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు. ఈ 3 కూడా 200-250 గ్రామ్స్ తీసుకోవచ్చు. డేట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం డ్రైగా ఉండేవి కాకుండా జ్యూసీగా ఉండే డేట్స్‌ని పిక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న డేట్స్ అయితే ఇలా జ్యూసీగా ఉన్నాయి. 1-2 టేబుల్ స్పూన్ల హనీ, తర్వాత ఘీ. ముందుగా పిస్తా పప్పుల షెల్ అండ్ డేట్స్‌లో ఉండే సీడ్స్‌ని తీసేసి రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత బాదం పప్పుని మాత్రం కొంచెం ఫ్రై చేసుకోవాలి. మిగిలినవన్నీ చాప్ చేసి ఏసుకునేవే. ఇప్పుడు బాదం పప్పును కూడా ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ పచ్చి వాసన పోయి క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చాప్ చేస్తేనే ఇవి ఈజీగా చాప్ అవుతాయి. మరీ చల్లారిపోయే వరకు ఉంచి గాని చాప్ చేస్తే కొంచెం చాప్ చేసుకోవడం కష్టమవుతుంది. పర్టిక్యులర్ షేప్‌లోనే చాప్ చేయాలి అని కూడా ఏం లేదు. రఫ్‌గా మీకు ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే అలా చాప్ చేసుకోండి. మరీ చిన్న చిన్న పౌడర్ లాగా చేయకుండా కొంచెం ఇట్లా పెద్దగానే చాప్ చేసుకుంటే అది తినేటప్పుడు పంట కింద పడి ఈ టేస్ట్ బావుంటుంది. తర్వాత జీడిపప్పుని, పిస్తా పప్పుని కూడా అలాగే చాప్ చేసుకోవాలి. ఇలా ఏదన్నా ఒక మంచి ఐటెమ్‌ని టేస్ట్ చేసి, దాన్ని రిక్రియేట్ చేసి, అదే టేస్ట్ వచ్చింది అనుండే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. అసల అన్‌ఇమాజినబుల్. ఐ వాస్ సో హ్యాపీ. మొత్తం ఎండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత రెండిటిని ఒకేసారి టేస్ట్ చేసినప్పుడైతే సూపర్ డూపర్ హ్యాపీ. ఓకే. ఇప్పుడు చాప్ చేసుకోవడం అయిపోయింది కదా! డీసీడ్ చేసిన డేట్స్‌ని ఇట్లా పెద్ద మిక్సీ జార్‌లో ఏసి ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇవి జ్యూసీగా ఉన్నాయి కాబట్టి త్వరగానే బ్లెండ్ అయిపోయింది. నేను కొంచెం ఎక్కువ టైం పడుతుందేమో అలా అనుకున్నాను గానీ ఏమీ అవ్వలేదు. బ్లెండ్ చేసిన పేస్ట్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని, చాప్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఆ మిక్సింగ్ బౌల్‌లోకేసేసుకోవాలి. ఆ తర్వాత ఓ టేబుల్ స్పూన్ హనీ, ఓ టేబుల్ స్పూన్ నెయ్యి ఏదైతే తీసుకున్నామో అది కూడా ఇదే టైంలో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ హనీ అవసరం లేదు అని అనిపిచ్చింది చివర్లో టేస్ట్ చూసాక. ఎందుకంటే నేను తీసుకున్న డేట్సే చాలా స్వీట్‌గా ఉన్నాయి. ఒకవేళ మీరు తీసుకున్న డేట్స్ గాని కొంచెం స్వీట్‌నెస్ తక్కువ అని అనిపిస్తే హనీ యాడ్ చేయండి. లేదంటే ఒమిట్ చేసేయొచ్చు. అంతే. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశాం కదా! ఇప్పుడే అసలైన టాస్క్ మొదలవుతుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇక్కడ నేనైతే మీకు స్టార్టింగ్‌లో ఇలా స్పూన్‌తో కలిపి చూపిస్తున్నానే గానీ, కొంచెం సేపు అయిన తర్వాత నాకు కొంచెం విసుగొచ్చి చేత్తోనే కలిపాను. అప్పుడు మాత్రమే ఇవన్నీ బాగా బ్లెండ్ అయ్యి కరెక్ట్‌గా మనకు కావాల్సిన టెక్స్చర్‌లోకొస్తాయి. చూసారా? ఇలా రావాలనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మన ఖర్జూరం పేస్ట్‌లోకి బాగా కలిసిపోవాలి. తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని, దాని మీదకి మన ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ అంతటిని కూడా ట్రాన్స్‌ఫర్ చేయాలి. ముందుగా బటర్ పేపర్‌కి ఎలాంటి ఆయిల్ ఆర్ ఘీ పూయాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్‌గా బటర్ పేపర్ మీదకి ఈ మిక్స్చర్ ట్రాన్స్‌ఫర్ చేసేసి, ముందుగా చేత్తో కొంచెం దాన్ని అడ్జస్ట్ చేయాలి. అలా బటర్ పేపర్ అంతా కొంచెం సర్దిన తర్వాత, దాని మీద ఇంకొక బటర్ పేపర్ వేసి, మనం పూరి చేసే కర్ర ఉంటుంది కదా! ఆ కర్రతో కొంచెం ప్రెస్ చేయాలి. ఇదంతా కూడా బాగా ప్రెస్ చేస్తే, మధ్యలో ఏమన్నా ఎయిర్ బబుల్స్ లాంటివుంటే పోతాయి. చూడండి, ప్రెస్ చేసిన తర్వాత కొంచెం నైఫ్ తీసుకొని, ఇట్లా ఈ షేప్‌లో వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న ఈ ఎంటైర్ ప్లేట్‌ని తీసుకెళ్ళి 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. 2-3 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే, మన డేట్స్ మిశ్రమం ఇలా సెట్ అయి ఉంటుంది. తర్వాత ఏ షేప్‌లో అయితే మనం ఫ్యామిలీ డేట్స్ చూసామో, అదే షేప్‌లో కట్ చేసి, అదే లుక్ ఇచ్చే ఈ ప్రయత్నంలో చూడండి నేనెలా కట్ చేస్తున్నానో.
మీరు కూడా అలానే కట్ చేయండి. కానీ ఇక్కడ నేను తప్పు చేశాను. 2-3 గంటల సేపు ఉంచాలి అని అన్నాను కదా! అస్సలు ఎక్సైట్‌మెంట్ తట్టుకోలేక 20 మినిట్స్‌లోనే ఓపెన్ చేసేసాను. సో, ఇది సరిగ్గా సెట్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా ఐ స్టిల్ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ అప్ అన్నట్టు ఇంకా కట్ చేయడానికి ట్రై చేశాను. అప్పుడే స్వామి వివేకానంద చెప్పిన కోట్ ఒకటి గుర్తొచ్చింది. ఓర్పనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని రిజల్ట్ అంత తియ్యగా ఉంటుందంట. సరే చేసిందేదో చేశాను కదా అని చెప్పి, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఓ 2 గంటల తర్వాత దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. చూడండి. ఇది ఫ్రిడ్జ్‌లో డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఉంచిన తర్వాత తీసిన వీడియో. ఇప్పుడిది పర్ఫెక్ట్‌గా ఎలాంటి టెక్స్చర్‌లో అయితే డేట్ బైట్స్ ఉండాలో, ఆ టెక్స్చర్‌లో వచ్చి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఏమాత్రం జిగురనేది లేదు. ఎక్కడా అంటుకోవట్లేదు. ఒక్కసారి ఆ చాప్ చేసే వీడియోనే ఎంతో సాటిస్ఫైయింగ్‌గా అనిపిచ్చింది. చక్కగా కట్ అయిపోయాయి. అదే షేప్‌లో వచ్చాయి. టేస్ట్ అయితే ఫ్యామిలీస్ వాళ్ళ దానికన్నా మనదే బావుంది. దానికి నేను గ్యారంటీ. నేను మా పాపకి ఏది నేను చేసింది, ఏది ఫ్యామిలీస్‌ది అని చెప్పకుండా రెండిటిని టేస్ట్ చూపించి ఏది బావుంది అని అడిగితే 'నిశ్చలాస్ కిచెన్ డేట్ బైట్స్‌కే' ఎక్కువ మార్కులు పడ్డాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఆగండి ఇంతటితోనే అయిపోలేదు. ఈ ఫ్యామిలీ డేట్ బైట్ ఒక్కటి 20 గ్రామ్స్ ఉంటుంది. ఒకటి 40-45 రూపీస్. దాని ప్యాకేజ్ కూడా చానా ఫ్యాన్సీగా వస్తుంది. చూడండి ఇలా గోల్డ్ పౌచ్‌లో, మళ్ళీ ఈ పౌచెస్ అన్నీ కూడా ఒక టిన్‌లో, ఇది ఓపెన్ చేస్తే లోపల ఇంకొక ప్లాస్టిక్ కంటైనర్‌లో. ఎన్విరాన్మెంట్‌కి కూడా ఎంత హాని కదూ ఇలాంటివి. అందుకని నేనిక్కడ బటర్ పేపర్ తీసుకొని, ఆ బటర్ పేపర్‌లో ఒక బైట్‌ని ఇలా పెట్టి, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి, మా పాప దగ్గర లూమ్ బ్యాండ్స్ ఉంటే, ఆ లూమ్ బ్యాండ్స్‌తో ఇలా సీల్ చేస్తున్నాను. ఇలా ఆర్గానిక్ వేలో అన్నిట్లిని కూడా ప్యాక్ చేసి, ఫ్రిడ్జ్‌లో ఉంచుకుని, పిల్లలకి ఇదొక స్నాక్‌గా ఇస్తే ఎంత సాటిస్ఫాక్షనో కదా! నేనైతే ఎప్పుడూ లేనంత హ్యాపీనెస్ ఈ ఒక్క డిష్ చేసేటప్పుడు పొందాను. ఎందుకంటే, ఒక మంచి బ్రాండ్‌ని రిక్రియేట్ చేయడం, టేస్ట్ అలాగే రావడం అనే సాటిస్ఫాక్షన్ ఈస్ ఎ గ్రేట్ ఫీలింగ్. ప్యాకేజింగ్ గురించి నెగెటివ్‌గా చెప్పాను అని అనుకుంటున్నారా? కాదండి. ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి కదా! లోపల ఎంత ఆర్గానిక్ ఐటెమ్‌ని వాళ్ళు తయారు చేసి ఇచ్చినా సరే, దాని ప్యాకేజింగ్ కాస్ట్ అనేది మన మీదే పడుతుంది. అది ఎన్విరాన్మెంట్‌కి, పాకెట్‌కి కూడా మంచిది కాదు. సో, వీలున్నంత వరకు కూడా మనం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. పక్కన వాళ్ళని ఉంచాలి కూడా. చూడండి ఇది నేను చెప్పిన ప్యాకింగ్. చానా బావుంది చూడ్డానికైతే. నో కంప్లెయింట్స్ అట్ ఆల్. అబ్సల్యూట్‌లీ. పిల్లలకి స్కూల్‌కివ్వడానికి కూడా ఇలాంటి ప్యాక్ బావుంటుంది. కానీ లెట్స్ బి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కదా! చూడండి అసల ఏ బైట్ ఎవరు చేసింది అనేది తెలియకుండా ఉంది. టేస్ట్ కూడా అస్సలు డిఫరెన్స్ రాలేదు. మీరు కూడా ట్రై చేస్తారా? ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే ఫార్వర్డ్ చేయండి అనే కాన్సెప్ట్ ఈరోజు లేదు. నచ్చి తీరుతుందంతే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి, ప్రతి ఒక్కరితో దీన్ని చేయించండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.